ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 గ్రహాల వల్ల వీరికి విపరీతమైన రాజయోగం, అదృష్టం, మనసు ప్రశాంతత అనేవి కలుగుతాయి. శుక్ర, గురు, రవి బలం చాలా ఉంటుంది. గ్రహాలలో ఈ 3 ప్రధానమైన గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా అనుకోకుండా ధనలాభం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఏ రూపంలో ఏ దిక్కు నుండి వస్తుంది, అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి తెలుసుకోండి. ఈ 3 గ్రహాల వల్ల వీరికి ఏ విధంగా ఎలాంటి రూపంలో అదృష్టం అనేది వస్తుంది, అలాగే ఆర్థిక లాభాలు ఏ రూపంలో వస్తాయో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఏ పని చేసినా చెల్లించేలా గ్రహాలు, ముఖ్యంగా శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా మీ మాటే నెగ్గేలా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా పెరగడం వలన ఇతరులు దాసోహం కావడం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి. మీరు ఏ పని చేసినా మంచి ఆలోచనతో చేస్తారు కాబట్టి మీ ఆలోచన విధానం ఇతరులకు నచ్చుతుంది. అలాగే ఇతరులు కూడా మీ సలహాలు కోరుకుంటారు. మీ ముందర ఎంత గొప్పవారైనా, ఎంత చిన్నవారైనా మీ ముందర జయం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఏది చేసినా తెలివితేటలతో ముందుకు వెళ్తారు కాబట్టి మంచి ఆలోచన విధానంతో ఏదైనా లాభం రావడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నా ముందుకు వెళ్ళగలము, పోరాడగలుగుతాము. విజయం సాధించే వరకు పట్టుదలతో ఉండాలి అని తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే శుక్రుడు బలం వీరికి విపరీతంగా ఉండడంతో ఏదైనా సాధించగలము అనని కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. దానితో మీరు ఏ పని అయినా సాధించగలుగుతారు. ఏదైనా సాధించగలుగుతాం అని ఒక పట్టుదల శుక్రుడు ఇస్తాడు. కాబట్టి ఆ పట్టుదలతో పని పూర్తి చేసే వరకు అస్సలు వదలరు. ఈ రాశి వారికి 3 గ్రహాల వల్ల అన్ని అస్త్రాలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు వాటిని ఉపయోగించుకొని మీరు ఏ పని చేసినా పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉండండి. అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు, కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునేవారు, లేదా ఉన్న ఉద్యోగాన్ని ప్రమోషన్తో సంతోషంగా ఉండాలని చూసుకునేవారు ఈ రోజు నుండి పట్టుదలతో ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మీ చుట్టూ సానుకూల సమయం ఏర్పడింది కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతామని తెలుసుకొని ఉన్నట్లయితే మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే తెలివితో సంపాదించగలుగుతారు. కాబట్టి ఆ పట్టుదలతో ఉన్నట్లయితే మీరు మెల్లిమెల్లిగా ఖచ్చితంగా ఎదుగుతారు, ఒక స్థాయికి వెళ్తారు. అనుకోనటువంటి అదృష్టం కూడా వస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు ఇక నుండి మొదలవుతాయి. మెల్లిమెల్లిగా చిన్న పెట్టుబడి నుండి అయినా మీరు వ్యాపారం మొదలుపెట్టినట్లయితే అది ఒక స్థాయిలోకి వెళ్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే వ్యాపారం అభివృద్ధితో ఎంతో సంతోషంగా ఉంటారు. నలుగురికి ఉపాధి సంపాదించగలుగుతారు. దానితో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీ సలహాలు తీసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీకు తెలియకుండానే మీ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు ఒక్కటి తెలుసుకోవాలి, ఇలాంటి సామర్థ్యం నా దగ్గర ఉంటుంది. నేను కూడా అందరిలా సంపాదించగలుగుతాను. అందరిలా గొప్పగా బ్రతకాలంటే ఈరోజు చాలా కష్టపడాలి. ఆ పట్టుదలతో, మొండితనంతో మీరు ముందుకు
వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ రోజున ఎలాంటి సంతోషాలు కోరుకుంటారు అనేది తెలుసుకుందాం. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. మీరు మెసేజ్లతో ఎంతో సంతోషం, మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేసే పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఎందుకంటే మీరు ప్రేమలో మొత్తం లీనమై మీ పని అనేది ఆగిపోయినట్లయితే అది మళ్ళీ నష్టానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ సమయానికి ఏది పాటించాలి అని ఆలోచించండి. ప్రేమలో కాస్త సమయం గడపండి, కానీ మీరు పనిని అశ్రద్ధ చూపించకండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ వారంలో చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఎంత లీనమై ఉంటారంటే ప్రపంచమే వారు అనుకునేలా ఉంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులను పూర్తిగా వారి ప్రేమ మార్చేస్తుంది. కాబట్టి వీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఆదాయ లాభం కూడా వస్తుంది. అలాగే ఆదాయంతో మంచి జీవితం అనేది ఏర్పడుతుంది. ప్రేమించుకున్నవారు ప్రేమలో సక్సెస్ అయినవారు, వివాహానికి ప్రయత్నించేవారు ఈ రోజున ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కుటుంబంలో అందరూ ఒప్పుకుంటారు. ప్రేమ వివాహం చాలా సంతోషంగా మీ జీవితం అనేది నడుస్తుంది. ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఏదైనా పట్టుదలతో ముందుకు వెళ్ళినట్లయితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అలాగే ఏవైనా ఎంట్రన్స్ రాసేదుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ సమయాన్ని వృధా చేయడం వల్ల అదృష్టకాలం అనేది అనవసరంగా గడిచిపోతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. శనీశ్వరుడు 2వ స్థానంలో ఉండడం వల్ల సమయం వృధా చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ప్రయత్నించినట్లయితే అస్సలు సమయాన్ని వృధా కాకుండా ఆదాయం పెరుగుతుంది. కుజగ్రహం కూడా మీకు 2వ స్థానంలో ఉండడం వలన లేనిపోని మాట పట్టింపులు వస్తాయి. మీరు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉండండి. ఒకవేళ మిమ్మల్ని మీ ఆలోచనల్ని తప్పుగా చేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తి అంటే ఎప్పుడు తక్కువగా ఉండాలని కోరుకుంటారు. కానీ కుంభరాశి వ్యక్తికి కూడా ఒక సమయం అనేది వస్తుంది. అది ఇప్పుడు రానే వచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా అందరిలా గొప్పగా బ్రతకాలని ఆలోచన విధానం పెంచుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఇంతకాలంగా ఎన్నో సంవత్సరాల నుండి మీరు పడ్డ కష్టాలు ఇప్పుడు ముగింపు అనేది వస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు రానే వచ్చింది. కాబట్టి మీరు ఏదైనా కొనుగోలు చేయాలని అనుకునేవారు, ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు కూడా చేస్తారు. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు అన్ని విషయాలలో చాలా ఆనందంగా పట్టుదలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా ఏప్రిల్ 26, 27వ తేదీలో చాలా సంతోషంగా ఉంటారు. ఎన్నడూ చూడని సంతోషం ఇప్పుడు చూస్తారు. మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఏకాంతంగా కాసేపు సమయం గడపాలని చూస్తారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోండి. తమ భావాలను ఒకరొకరు పంచుకున్నట్లయితే లోటుపాట్లు ఉన్నా లేదా అపార్థాలు ఉన్నా వాటన్నిటికీ చోటు ఉండకుండా తెలుస్తుంది. అలాగే ఒకరి మనసు ఒకరికి పూర్తిగా తెలుసుకున్నట్లయితేనే ఏమి చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఒక్కసారి ఏదైనా గాయపడ్డారంటే మళ్ళీ వారి జోలికి వెళ్ళరు. కాబట్టి వీరి ప్రేమ కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అలసట తప్ప అన్ని విషయాల్లో చాలా ఆరోగ్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. మనసు ఉల్లాసంగా ఉండడంతో ఆరోగ్యంగా ఉంటారు. కాస్త అలసిపోవడంతో విశ్రాంతి తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ 2 రోజుల్లో మీరు సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గతంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూశారు. ఆ సమయం మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ అన్ని విధాలుగా సక్సెస్ పొందుతారు.